సో హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్స్ పిక్స్ తెలుగు. T20 వరల్డ్ కప్లో రేపు ఇండియా యుఎస్ఏతో మొట్టమొదటి మ్యాచ్ ఆడుతుంది, గ్రూప్ స్టేజ్ మ్యాచ్. ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, సంజు శాంసన్ టీంలో ఉంటాడా ఉండడా అనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఇండియా ఇప్పుడు దాకా ఆడిన T20 క్రికెట్ ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి ఆడే T20 క్రికెట్ ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆడిన T20 క్రికెట్ అనేది ఒక బయలాటరల్ సిరీస్లో టీమిండియా తనదైన ముద్ర వేసుకుంది. బ్రాండ్ ఆఫ్ T20 బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎలా ఆడాలనేది, సో పవర్ ప్లేలో ఎలా ఆడాలి, అలాగే ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, క్వాలిటీ స్పిన్నర్స్, క్వాలిటీ బౌలర్స్, T20కి సూటబుల్ అయ్యే బౌలర్స్ ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక బయలాటరల్ సిరీస్లో మనం చూసాము. బట్ ఇప్పటి నుంచి ఆడే యొక్క మ్యాచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. T20 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్, గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనేది ఒక నాకౌట్ గేమ్ లాగా ఛాలెంజింగ్గా తీసుకొని, ఇప్పటిదాకా ఏదైతే బ్రాండ్ ఆఫ్ T20 క్రికెట్ ఆడిందో టీమిండియా, అదే గేమ్ని యొక్క మ్యాచ్లో ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటుంది. ఇంకా ఇండియా ప్లేయింగ్ 11కి వచ్చేసరికి తిలక్ వర్మ ఇంజురీ నుంచి బ్యాక్ వచ్చేసాడు. ఎందుకంటే వార్మప్ మ్యాచ్లో మనం చూసాము, తిలక్ వర్మ నెంబర్ 3లో తన యొక్క నెంబర్ 3 పొజిషన్లోకి వచ్చేసాడు. అలాగే ఇషాన్ కిషన్ ఓపెనర్గా వెళ్ళాడు, వికెట్ కీపింగ్ కూడా చేశాడు. సో సంజు శాంసన్కి అయితే ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ అయితే ఉండదు. సో సంజు శాంసన్ని వార్మప్ మ్యాచ్లో కూడా అతన్ని బ్యాటింగ్కి తీసుకోలేదు, అలాగే కీపింగ్ కూడా చేయించలేదు, అప్పుడప్పుడు ఫీల్డింగ్ చేస్తూ వచ్చాడు. సో సంజు శాంసన్ అయితే ఖచ్చితంగా టీంలో ఉంటాడా ఉండడా అనేది గ్యారంటీ అయితే లేదు. ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అలాగే సూర్యకుమార్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్, ఈ ప్లేయింగ్ 11 టీమిండియా అనేది వెళ్తుంది. సో ఈ యొక్క మ్యాచ్ అనేది వాంఖండే స్టేడియంలో జరుగుతుంది. వాంఖండే స్టేడియం అంటే మనందరికి గుర్తొచ్చేది ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనేది ఉంటుంది. సో రెడ్ సాయిల్ వికెట్, గుడ్ బౌన్స్ ఉంటుంది, అలాగే ఫ్లాట్ ట్రాక్స్ ఉంటాయి. సో అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ కానీ, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ కానీ చాలా అద్భుతంగా ఆడతారు ఈ యొక్క పిచ్ మీద. వాళ్ళకి బాల్ బ్యాట్ మీదకి ఈజీగా వస్తుంది కాబట్టి ఈ యొక్క మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అభిషేక్ శర్మ తన T20 కెరీర్లో హైయెస్ట్ రన్ స్కోర్ కూడా ఈ యొక్క గ్రౌండ్లోనే చేశాడు, 135 రన్స్. సో ఇండియా 247 రన్స్ అనేది లాస్ట్ ఇయర్ ఇదే స్టేడియంలో ఇదే ఇయర్ ఇంగ్లాండ్ మీద చేసింది. అప్పుడు అభిషేక్ శర్మ హైయెస్ట్ రన్స్ చేశాడు. సో టీమిండియాకి ఈ యొక్క మ్యాచ్ అనేది చాలా ఈజీగా అనేది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అనేది ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ యుఎస్ఏని తక్కువ అంచనా వేయకూడదు. యుఎస్ఏలో క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ సీనియర్ బౌలర్స్ అయిన సౌరభ్ నేత్రావల్కర్, అలాగే అలీ ఖాన్, సో వీళ్ళిద్దరూ ఇండియన్ బ్యాటర్స్ని ఎలా కట్టడి చేస్తారనేది మనం చూడాలి. సో సౌరభ్ నేత్రావల్కర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలరు. సో T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ వికెట్ కూడా తీశాడు. సో అతని నుంచి చాలా డేంజర్ ఉంటుంది మనకి టీమిండియాకి. అలాగే యుఎస్ఏ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్లో ఉన్న గౌస్ కానీ, అలాగే మోనాంక్ పటేల్ అంటే కెప్టెన్ అయిన మోనాంక్ పటేల్, అలాగే మిలింద్ కుమార్ లాంటి ప్లేయర్స్, అలాగే కృష్ణమూర్తి లాంటి ప్లేయర్స్, వీళ్ళందరూ వాళ్ళ టీంని బ్యాటింగ్ ఆర్డర్, మిడ్ ఆర్డర్లో వాళ్ళ రోల్ని పోషిస్తూ ఉంటారు. సో యుఎస్ఏ ఎటువంటి మనకి డ్యామేజ్ చేయదని నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. బట్ ఇండియా కనుక మొట్టమొదటి బ్యాటింగ్ చేసిందంటే, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందంటే భారీ స్కోర్ అయితే వస్తాయి. సో దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇండియా ఏ విధంగా ఈ యొక్క మ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తా అనేది మనం చూడాలి. బట్ ఇండియా ప్లేయింగ్ 11 అయితే మొత్తం ఫుల్ స్ట్రెంత్ స్క్వాడ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మ్యాచ్ అని చిన్న టీం అని ఎటువంటి రిస్క్ అయితే తీసుకోదు టీమిండియా. ప్రతి ప్లేయర్ ఇంపార్టెంటే, ప్రతి రోల్ ఇంపార్టెంటే. సో ఇప్పుడు దాకా జరిగిన అన్ని మ్యాచెస్లో టీమిండియా బాక్సెస్ అయితే టిక్ మార్క్ పడ్డాయి. ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్గా పోషిస్తున్నారు కాబట్టి ఇండియా 11 ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు. బట్ మిడిల్ ఓవర్స్లో మన ఇండియన్ బౌలర్స్ అయిన కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు బౌలింగ్ ఎట్లా వేస్తారు, స్పిన్ బౌలింగ్ డ్యూ వస్తే వాళ్ళు
టార్గెట్ని డిఫెండ్ చేయడంలో వాళ్ళ రోల్ ఎట్లా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. అలాగే బుమ్రాకి, అలాగే సూర్యకుమార్ యాదవ్కి ఈ యొక్క వాంఖండే స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. సూర్యకుమార్ యాదవ్కి వాంఖండే స్టేడియంలో హైయెస్ట్ రన్ స్కోర్స్ ఉన్నాయి ఐపీఎల్లో. అలాగే బుమ్రాకు కూడా హైయెస్ట్ వికెట్స్ కూడా ఇక్కడ వాంఖండే స్టేడియంలో ఉన్నాయి. ఇషాన్ కిషాన్ వీళ్ళందరూ వాంఖండే స్టేడియంలో ముంబై తరపున ఐపీఎల్ ఆడొచ్చిన వాళ్ళే. హార్దిక్ పాండ్యా, వీళ్ళ శివం దుబే రంజీ ట్రోఫీలో ముంబై తరపున వీళ్ళతో ఆడుతూ ఉంటాడు. సో వీళ్ళందరికీ ఈ యొక్క గ్రౌండ్లో ఆడిన అనుభవం ఉంది. సో యుఎస్ఏ మన ఇండియాని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది యొక్క మన మ్యాచ్లో తెలుసుకుందాం. బట్ వాళ్ళ ప్లాన్స్తో వాళ్ళైతే వస్తారు. యుఎస్ఏని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. బట్ టీమిండియా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఏదైతే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుందో అదే క్రికెట్ ఈ యొక్క T20 వరల్డ్ కప్లో కూడా అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు కూడా స్ట్రాంగ్గా మన ఇండియాకి గట్టిగా పోటీ ఇస్తారు. సో నేనైతే ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో యుఎస్ఏతో ప్రయోగాలు చేయాలి. ముందుగా వాళ్ళు మన ఇండియా బ్యాటింగ్ చేస్తే ముందుగా ఇండియా బ్యాటింగ్ చేస్తే స్కోర్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తారో అనేది చూడాలి. సో ఈ యొక్క మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎవరు గెలుస్తారో అనేది మీరు వీడియోలో కామెంట్లో పెట్టండి.